కడియం కుటుంబం మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు శాపంగా తయారైంది. ఈ అత్తాగోడలు ఇద్దరు పాలకుర్తి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం, అదృష్టం అంటున్నారు, అదృష్టం కాదు, ఇవాళ దరిద్రం. ఈ దరిద్రానికి పరాకాష్టే ఇవాళ మున్సిపల్ చైర్మన్ సీట్ను ఆక్రమ పద్ధతిలో గెలుచుకోవడం జరిగింది. వీళ్ళ వల్ల నయా పైసా లాభం లేదు. తొర్రూరు పట్టణం అభివృద్ధి కనుక ఇప్పుడు చూపించాలి, ఇప్పుడు అన్నారు కదా రేపు డెవలప్మెంట్ చేసి చూపించాలి. కానీ మొక్క ఓని ధైర్యంతో దయన్న వెంట నడిచినటువంటి పార్టీ కట్టుబడినటువంటి కౌన్సిలర్లకు పేరున వందనాలు. ఇదే స్పిరిట్ తో మనం ప్రజల మనసును గెలుచుకున్నాం. రేపు అసెంబ్లీ సీట్లో వీళ్ళకి డిపాజిట్ రాకుండా ఓడిపోతారు ప్రజలు. ఎందుకంటే నిన్న వచ్చిన మైలేజ్ అంతా ఇంత కాదు. దయన్న ప్రజల హృదయాల్లో నెలకొన్నాడు కాబట్టి 45,000 తేడాతో ఓడిపోయినా కూడా ఇవాళ దాదాపు ఇంట్లో కూర్చున్న 50,000 మేరతో గెలిచే పరిస్థితి వచ్చింది. ఇంకా ఇటువంటి నీచ రాజకీయం చేయడం వల్ల అసలు వీళ్ళకి డిపాజిట్ వస్తుంది రేపు రానున్న ఎన్నికల్లో అనిపిస్తా ఉంది. ఇంకా దయన్న ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి దయన్న కంటనే కన్నీరు వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదో బలహీనమై కాదు, మానసికంగా బలహీనమై కాదు, ఇంత కష్టపడి ప్రజలు వేసిన ఓటును నిర్వీర్యం చేస్తారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అని ఇలా అంటే ఇలా మహాత్మా గాంధీ ఉన్నా కూడా ఏడిచేవాడు. ఇటువంటి నీచుల రాజకీయాల్లో ఉన్నది అని. కాబట్టి దయన్న ధైర్యం, ఎంత ధైర్యవంతుడో మేము కళ్ళతో చూసిన వాళ్ళం. బాబ్రీ ప్రాజెక్టు మహారాష్ట్ర జైల్లో లాఠీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, మన తెలంగాణ ప్రాంతం ఎడారి కాకుండా కాపాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఎదురొడ్డి ఈయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండే అప్పుడు మొత్తం వరంగల్ పార్లమెంట్ సీట్ను ఎంపీగా గెలిచినటువంటి యోధుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి గురించి తక్కువ అంచనా వేస్తున్నారా? ఏందో అంటే కర్మ అట. ఏం కర్మ రిటర్న్స్ విల్ బి రిటర్న్. ఆల్రెడీ రిటర్న్ అయింది. మీకు చర్లపాలెం ఓడినప్పుడే మీరు సర్వనాశనం అయిపోయారు మీ ఇద్దరు అత్తాగోడలు. మీది ఒక బతికేనా? ఇదొక విజయమా? ఈ విజయాన్ని ఇంకా మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. సిగ్గుండాలి. సిగ్గు లేని వ్యక్తులు మీరు. మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ప్రజలు గనక ఉమ్మిన కొట్టుకుపోయేటువంటి పరిస్థితి దాపురించి మీ ఇద్దరు అత్తగోడలకు మీది ఒక రాజకీయమా? ఎందుకు సిగ్గు శరం ఉంటే ఎప్పుడో తట్టబుట్ట దొరుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మేము యోధులం, మేము ఇది వీరులం అని ఇంకా విర్రవీగుతున్నారా? ఇలా పోలీసులు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. రానున్న రోజు లోపల మీరు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. మీరు డిపాజిట్లు కూడా రావు. ప్రజలారా, వీళ్ళని ఎక్కడికి వస్తే అక్కడ నిలదీసి అడగండి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. జై తెలంగాణ.